నమస్తే అండి. సో, పవన్ కళ్యాణ్ గారిని నిన్న ప్రధాని మోదీ గారు అభినందించారనమాట. సో, యుద్ధ కళలో మీ విజయం స్ఫూర్తిదాయకం. దశాబ్దాల సాధనతో యువతకు బలమైన సందేశం ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ను అభినందించిన ప్రధాని మోదీ. జాపనీస్ కత్తిసాము కళ కెంజూట్సులో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా అరుదైన ఘనత సాధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారనమాట. సో ఈ మేరకు సందేశాన్ని పంపారు. జాపనీస్ మార్షల్ ఆర్ట్స్ రంగంలోని మీ వివరాలు తెలుసుకున్నాను. కెంజూట్స్లో అధికారిక ప్రవేశంతో ఘనత సాధించినందుకు హృదయపూర్వకంగా అభినందనలు అని తెలిపారనమాట. ప్రజా జీవితం సినిమా కెరీర్లో బిజీగా ఉంటూనే క్రమశిక్షణతో నిజాయితీతో మార్షల్ ఆర్ట్స్ను అభ్యసించడం ప్రశంసనీయం. మార్షల్ ఆర్ట్స్లో దశాబ్దాల పాటు అంకిత భావంతో మీరు చేసిన సాధనకు స్ఫూర్తిదాయకం. కొత్త విషయాలు నేర్చుకునేందుకు వృత్తిపరమైన బాధ్యతలు అడ్డం కాదని బలమైన సందేశాన్ని మీ విజయం ద్వారా యువతకు ఇచ్చారనమాట. సో ఆరోగ్యకరమైన చురుకైన సమాజాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో రూపొందించిన ఫిట్ ఇండియా లాంటి కార్యక్రమాలకు ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి వ్యక్తులు స్ఫూర్తినివ్వాలి. భవిష్యత్తులో మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని చెప్పేసి నిన్న మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారనమాట. అట్లాగే తిరిగి పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు చెప్పారనమాట. అభినందన సందేశం పంపిన ప్రధానికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞత తెలిపారు. ఈ మేరకు లేఖను పంపారు. మోదీజీ, మీరు పంపిన ఆత్మీయ అభినందన సందేశం నాకు గొప్ప వరం. ప్రేమపూర్వకమైన మీ సందేశం నాకు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. యుద్ధ కళల పట్ల క్రమశిక్షణ, ఏకాగ్రత ఏళ్ల తరబడి నా జీవిత ప్రయాణంలో అంతర్భాగంగా ఉన్నాయి. ప్రజారోగ్యం పరిరక్షణ కోసం మీరు తీసుకొచ్చిన ఫిట్ ఇండియా మీ దూరదృష్టి నిదర్శనం. అంకిత భావంతో ప్రజలు సేవ చేయాలన్న నా సంకల్పానికి మీలాంటి గొప్ప నాయకుల నుంచి లభించిన ప్రోత్సాహం మరింత బలాన్ని చేస్తుందని చెప్పేసి లేఖలో ఆయన పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారంటని.